అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే అది ఇంకా ఇప్పుడు కొద్దిగా బెటర్. పోలీస్ వ్యవస్థ అంతకుముందు కంటే ఇప్పుడు కొద్దిగా చాలా వరకు కొద్దిగా రీజనబుల్గానే, కొద్దిగా ఎవరిది తప్పైనా కూడా కొద్దిగా సీరియస్గానే కొద్దిగా ఆలోచన చేసే పరిస్థితులు. ఇంకా రెవెన్యూ అధికారులు మాత్రం ఇంకా పూర్తి ఘోరంగా తయారైపోయినారు. ఎంఆర్ఓలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళు డీలర్లు అంతా బాగా పంచినా అటువంటి డీలర్ల మీద కక్ష సాధ్యంపు చర్య కింద ఈరోజు చేయడం అంటే వాంటెడ్గా ఏమి తప్పు లేకపోయినా కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఉండే పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు కూడా వీళ్ళందరూ కూడా ఒక్కసారి అధికారులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే పరిపాలన, ఒకరే ఈ స్థాయిగా ఈ సమాజంలో ఉంటారనుకోవడం చాలా తప్పైపోతుంది. మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చండి. ప్రజలు మీకు జవాబుదారీగా ఉండాల్సిందే తప్ప ఇంకోటి ఒకవేళ ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కానీ ఒకరికి సపోర్ట్ చేసే విధంగా ఉండొద్దని మాత్రం అధికారులందరినీ కూడా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లా ఈయన 100 ఏళ్ళు మంచి ఆయుష్యం ఉండి ప్రజలకు ఇంకా పరిపాలన చేసే విధంగా ఇంకా మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు మళ్ళా నెక్స్ట్ అధికారం వచ్చిన తర్వాత ప్రజలకందరూ కూడా మంచి ఇంతకంటే ఇప్పుడు జరిగిన దానికంటే ఇంకా బాగా బెటర్గా జరగాలని కోరుకుంటూ ఆయన దేవుని కోరుకునేది ఒకటే, మా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆశీస్సులు, మంచి ఆయుష్ను ప్రసాదించమని కోరుకుంటూ దాంతోపాటు మొత్తం ఈరోజు మా పెద్ద ఎత్తున మా కార్పొరేటర్లు అయితేనేమి, మా నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనే కూడా పొద్దున్నే అర్లీ మార్నింగ్ అయినా కూడా ఇంత పొద్దున్నే వచ్చి ఈ జన్మదినంలో పాల్గొనేందుకు వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళకు పేరున వారికి అందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాను. మరొకసారి మా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.